సర్వైకల్ క్యాన్సర్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ క్యాన్సర్ అండ్ దీనివల్ల డెత్ రేట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ వీడియోలో సర్వైకల్ క్యాన్సర్ నుంచి మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి అన్నది తెలుసుకుందాం. దిస్ ఇస్ డాక్టర్ సత్య, కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్. సో ప్యాప్స్మియర్ అనే ఒక చిన్న టెస్ట్ ఉంటుందండి. ఈ చిన్న టెస్ట్ చేయించుకోవడం వల్ల క్యాన్సర్ నుంచి మీరు బయటపడతారు. కాకపోతే ఈ టెస్ట్ గురించి ఎవరికి తెలియకపోవడం వల్ల అవేర్నెస్ లేక చేయించుకోవట్లేదు. దానివల్లనే సర్వైకల్ క్యాన్సర్ రేట్ అనేది పెరుగుతుంది, డెత్స్ కూడా జరుగుతున్నాయి. సో ఇప్పుడు ఇది గర్భసంచి అండి, అండ్ ఈ గర్భసంచి ద్వారానికి వచ్చేది సర్వైకల్ క్యాన్సర్. దీన్ని ఎలాగా డిటెక్ట్ చేస్తుంది ప్యాప్స్మియర్ అంటారా? ఈ చిన్న బ్రష్ ఉంది కదా, ఈ బ్రష్ అనేది మనకి స్లోగా ఇలా వెజనాల నుంచి మనం గర్భసంచి ద్వారం దగ్గరికి, సర్విక్స్ దగ్గరికి పంపి ఇక్కడ నుంచి చిన్న శాంపిల్ తీసుకుంటాము. ఈ శాంపిల్ తీసుకున్న తర్వాత దీన్ని ఇలాంటి ఒక లిక్విడ్ బాటిల్లో వేసి టెస్ట్కి పంపిస్తాం. దీనివలన అక్కడ ఏమైనా చిన్న చిన్న అబ్నార్మల్ సెల్స్ ఉన్నా, లేదు క్యాన్సర్ కింద మారుతున్నట్టుగా ఏమైనా ఉన్నా ఆ పరీక్ష అనేది డిటెక్ట్ చేస్తుంది. సో ఇది మీరు ఎప్పటికప్పుడు చేయించుకోవాలి. అంటే 21 ఇయర్స్ దాటిన ప్రతి ఒక్కరూ ఎవ్రీ 3 ఇయర్స్కి ఈ టెస్ట్ చేయించుకోవాలి. లేదు మీకు ఇంకా ఎర్లీగా మ్యారేజ్ అయింది అంటే మ్యారేజ్ అయిన ప్రతి ఒక్కరు, అంటే సెక్షువల్గా యాక్టివ్ ఉన్న ప్రతి ఒక్క అమ్మాయి ఈ టెస్ట్ చేయించుకోవాలి. అండి ఎవ్రీ 3 ఇయర్స్కి చేయించుకోవాలి టిల్ మీకు పీరియడ్స్ అన్నవి కంప్లీట్గా స్టాప్ అయ్యేంత వరకు. సో డూ షేర్ దిస్ వీడియో టు ఆల్ దోస్ హూ నీడ్ టు హియర్ దిస్ అండ్ spread awareness about pap smear. Do follow for more such content. Thank you.